ఎక్కడికి వెళ్ళాను నాన్న? ముందు ఈ స్వీట్ తీసుకోండి. మీకు శుభవార్త, 5% కోడల పిల్ల మారిపోయింది. ముందు నువ్వు తీసుకో బాబు. నువ్వు నా దారిలోకి వచ్చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. ఇప్పుడే నువ్వు నా కొడుకువి. నా ఆస్తి పాస్తి అంతా నీదే. మీకు ఆస్తి ఎక్కడ నాన్న? ఇక మీద సంపాదించాలి, కానీ విల్లు ముందే రాసుంచాను. నానా, మీరు కూడా మీ నాన్న పక్క చేరారా? ఇన్నాళ్ళు మీ నాన్న మీకు తలనొప్పి, ఇంక మీదట మా నాన్న నాకు తలనొప్పా? అదేరా మన వారసత్వం. సరే, ఆ మీనాక్షి కేసు ఏమిటి అలా పెండింగ్ లో వచ్చేసారు? పాప ఇంకా ఎంతకాలం ఆ పిల్ల మన ఇంట్లో ఉంటుంది? బాబు, అది బాటిల్ కేసు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. నేను మీనాక్షి మొగుడికి 2 బాటిల్స్ ఇచ్చి పంపాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అన్ని చెప్పి పంపాను. ఇవాళ వాళ్ళింట్లో భూకంపం వస్తుందిరా. చెయ్యమండి. ఇక్కడ విల్లనున్నాడు, మనం అటు వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మా, సాయంత్రం వచ్చేటప్పుడు సామాన్లు ఏమైనా తేవాలా? ఏం వద్దు బాబు. సరే, నేను పనిలోకి వెళ్తున్నాను. ఇదిగో నాన్న, ఆఫ్ పట్టేసే. అది చాలకపోతే ఈ ఆఫ్ కూడా ఊదేసేయి. ఊదేసి తిని ఇక్కడే తొంగో. కొట్టు దగ్గరికి మాత్రం రాకు. అది నేను వ్యాపారం చేసుకునే చోటు, నా పొరుగు పోద్ది. ఆగరా! ఏంట్రా పేలాపన? సంపాదిస్తున్నావందేమానా? నువ్వు పుట్టినప్పుడు మీ అయ్యని పిలుచుకొచ్చిందే సారా కొట్టుకాడించిరా. అయ్యా తాగమాక ఆరోగ్యం చెడిపోద్ది అని చెప్పు, ఒప్పుకుంటాను. అదేంట్రా కొట్టుకాడికి రామాక నా పొరుగు పోద్ది? నువ్వు తాగినప్పుడు ఈ ఇంటి పరువు ఎన్ని రోజులు పోయిందిరా? నీ వల్ల, నీ పనుల వల్ల ఇసుకుపోయి నా కోళ్ళు ఇల్లు వదిలి పెట్టిపోయిందే. అప్పుడేమైందిరా నీ పరువు? టీ తాగడానికి పోయిందా? తీసుకుపా రాసేసాలు, తీసుకుపా. నా ఒంటో ఓపుకున్నంత వరకు నేను పని చేయనుగలను. నా మూడు తాగాలంటే సీసాలు కొనివ్వనుగలను. మీ అయ్యి కోసం నువ్వే పాటుపడక్కర్లా. ఈ ఇల్లు చస్తే మారదు. తలరాత మార్చడం ఎవరితారం రా? చూడు, ఇక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నా ఒంటో ఇంకా సత్తు ఉంది, ఈది శివర సారా కొట్టుంది, అరువు తెచ్చే పలుకుబడి ఉంది. క్షణంలో వస్తానుండు. ఏంటయ్యా అట్టా చూస్తున్నావు? తోడు లేకుండా తాగటం ఎట్టాగానే? కన్ను కొడుకుతోనే కలిసి తాగావుగా, కట్టుకున్న దాంతో కలిసి తాగితే తప్పే ఉంది? ఏం తప్పులేదయ్యా.
చూసారా ప్లేడర్ గారు, పత్రాలవి బాగా చదివి చూసారా? వీడిని అంత సులువుగా వదలకూడదు. వీడి మీద కేసు పెట్టాలి, కోర్టుకు లాగాలి, ముప్పు తిప్పులు పెట్టాలి. అత్తయ్య గారు, ఈ దేవుడి పట్టం మీద ప్రమాణం చేసి చెప్పండి, మా నాన్న మీ దగ్గర అప్పా చేశారు. ఉమా, దుర్గమ్మ గారు, ఏమిటిదంతా? సార్, నేను ఇప్పుడు కోడల్ని. మీ చేతిలో ఉన్న పత్రంలో సంతకం పెట్టింది మా నాన్నే. నా పెళ్లి వేళకి ఈవిడ అడిగిన వరకట్నం నగలు మా నాన్న ఇవ్వలేకపోయాడు. పెళ్లి జరగాలంటే కాళీపత్రం మీద సంతకం పెట్టే తీరాలని ఈవిడ పట్టుపట్టారు. మరో దారి లేక మా నాన్న కాళీపత్రం మీద సంతకం పెట్టాడు. ఆ తర్వాత ఆ కాళీపత్రం మీద ఈవిడ ఏదేదో రాసి మా నాన్ని జైల్లో వేయించాలని చూస్తుంది. మా నాన్న ఏం చేయకండి సార్, ఏం చేయకండి. చూడండమ్మా, ఈ దేశంలో మీలాంటి అత్తగారులు ఉన్నంత వరకు ఒక్క గాంధీయే కాదు, 5,000 గాంధీలు అవతరించినా ఇలాంటి ఆడవాళ్ళకు స్వాతంత్రం రాదు. నానా, టైం అయింది, త్వరగా రా. వరాలు వరాలు, నేను పనిలోకి వెళ్ళొస్తానే. పదరా. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ మొగుడు నిన్నక పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. వెళ్ళు. నైనా, ఇవాళ నీకు సెలవు ఇచ్చేశాను, పోరా. నేను పని చేయాలి, మారి బాగుపడాలనే కదా నాన్న మీనా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మరి అది వచ్చిన రోజునే నేను పని ఎగ్గొడితే ఎలా? వారు పిచ్చదవా, పెళ్ళాన్ని సంతోష పెట్టడమే మగోడికి ముఖ్యమైన పనిరా. అందువల్ల ఎలా నీ అడ్డు లేకుండా నా పెళ్ళాన్ని సంతోష పెట్టడానికే నీకు సెలవు ఇచ్చాను రా. పోరా, పోమ్మా. నువ్వేడికే? బండి తోద్దామని. ఎటరా ఎటరా, నువ్వు యజమానివి, నేను కూలోణ్ణి. నేనే బండి తోయాలా. పదా, కొడుకు కడ్డు లేకుండా ఖుషీగా పోదాం. వస్తోంది 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 వరాల బండి వస్తోంది, వంకాయ బజ్జీ తెస్తోంది.